సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా చేయడం ఇటువంటివన్నీ కూడా. ఇక వెల్ఫేర్ సంబంధించి చూద్దాం. సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6లో మొదటగా చేసింది ఏంటంటే పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు ఎన్టీఆర్ భరోసా కింద. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ 4,000 లేదు. తెలంగాణలో కూడా 2,000 ఉంది, అంతే కదా. తెలంగాణలో కూడా పెన్షన్ గతంలో జగన్ 3,000 ఇస్తే అంటే 2,000 నుంచి 3,000కు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు 4,000 రూపీస్ పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తున్నారు. 60 లక్షల మందికి ఇస్తున్నారు. ఇక వెల్ఫేర్లో ఇంకొకటి తల్లికి వందనం స్కీము, అంటే ఇది జగన్ సంబంధించిన నవరాత్రాల్లో స్కీమే, కాకపోతే ఇంప్రూవ్ చేసి 15,000 మందికి ఇస్తున్నారు తల్లికి వందనం స్కీము. దాన్ని ఎంతమంది పిల్లలున్నా ఫ్యామిలీలో ఇస్తున్నారు వెల్ఫేర్లో. ఇక మిగతావి సూపర్ 6 సూపర్ 8 అని చాలా స్కీమ్స్ అనౌన్స్ చేశారు. బట్ అవన్నీ అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాను శ్రీలంకను కావాలి. వైఎస్ఆర్సీపీ ఆబ్వియస్లీ డిమాండ్ చేస్తుంది. వాళ్ళు నవరత్నాలు మేము ఇచ్చేదాన్ని ఇప్పుడు అన్నీ కట్ చేశారు, ఒక పెన్షన్ ఇస్తున్నారు తప్ప మహిళలకు 2,500 లేదు. ఉచిత బస్సు కూడా ఇంప్లిమెంట్ చేశారు వెల్ఫేర్లో. సో వెల్ఫేర్లో నేనేమంటా అంటే ఇంతకంటే ఎక్కువ వెల్ఫేర్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినడం ఖాయం. ఇది నేను వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నా చెప్తా, టీడీపీ అధికారంలో ఉన్నా చెప్తా. ఇంతకంటే ఎక్కువ వెల్ఫేర్ చేసి ఈ పథకాలకి బానిసలుగా చేస్తే మాత్రం ఫ్రీ బస్సే ఎక్కువ. ఫ్రీ బస్ తీసేయాలి, ఆంధ్రప్రదేశ్లో తీసేయాలి, తెలంగాణలో తీసేయాలి, ఇది నా ఒపీనియను. బట్ ఇంతకంటే ఎక్కువ చేసి మహిళలకు 2,500 సాధ్యమా? మహిళలకు 2,500 అంటే ఆంధ్రప్రదేశ్లో 2.5-3 కోట్ల మంది మహిళలు ఉంటారు. దానిలో ఏ బేసిస్ తీసుకున్నా 1 కోటి మంది మహిళలకు 2,500 అంటే నెలకి అది సాధ్యమా ప్రతి మహిళలకు? సో అది అక్కడ చూడాలి. ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినాలి ఒకవేళ ఈ ఫ్రీ బీస్ అన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే. ఇక ఫెయిల్యూర్స్ సంబంధించి మనం చూస్తే కనుక ఇంకొకటి సక్సెస్లో ఇంకోటి చెప్పుకోవాలి ఏంటంటే, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రైల్వే జోన్, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ మెటీరియలైజ్ అయింది. విభజన చట్టంలో ఉంది, గతంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అయితే అక్కడ ఆదాయం ఎక్కువ వచ్చే ప్రాంతాన్ని మాత్రం సౌత్ కోస్టల్ రైల్వే జోన్లో కలపలేదు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్, ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పడింది. ఆదాయం ఎక్కువ వచ్చే డివిజన్ మాత్రం అక్కడ కలపలేదు, అదొకటి మైనస్. ఇక ఓవరాల్గా మైనస్ పాయింట్స్ చూస్తే కనుక ఇంతకుముందు చెప్పినట్టు వెల్ఫేర్స్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు. ఫైనాన్షియల్ ఛాలెంజెస్ చాలా మనకు కనబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక మెయిన్గా ఏంటంటే మొదటి 1 ఇయర్లో చాలా హింస జరిగింది. అంటే వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి తేడా ఉండాలి కదా. వైఎస్ఆర్సీపీ హాయంలో జరిగిందని చెప్పి